రిపబ్లిక్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, జేఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹399 మాత్రమే. వ్యాలిడిటీ 3 నెలలు. ₹799 వ్యాలిడిటీ 6 నెలలు. ₹1399 వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ జనవరి 24 నుండి జనవరి 29 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్సర్సైజ్ కాంజార్, భారత్ కిర్గిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసం ఈరోజు వార్తలు నిలిచింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను ఎలా గుర్తించాలంటే లాస్ట్ 6 months లేదా 1 year లేదా 2 years నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు. వాటిని గుర్తించండి, వాటిని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా వాటి నుండి క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి టాపిక్స్ మినిమం ఒక 25-30 టాపిక్స్ మీకు ఈజీగా గుర్తించవచ్చు. వార్తలు నిలిచిన ఐఐటీలు, వార్తలు నిలిచిన విన్యాసాలు, రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం, వార్తలు నిలిచిన ప్రముఖ సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, ప్రపంచ దేశాలకు సంబంధించిన గణాంకాలు కానివ్వండి, జిఏ ట్యాగ్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు, వార్తలు నిలిచిన ప్రాంతాల గురించి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 30-35 టాపిక్స్ ఉంటాయి. వాటిని గుర్తించండి. సో ఈరోజు అలాంటి టాపిక్స్లో ఒక టాపిక్ ఎక్సర్సైజ్ కాంజార్, ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చినప్పుడు ముందుగా మనం చూడాల్సింది ఏంటంటే ఆ విన్యాసం యొక్క పేరేంటి, సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్గా ఉన్నాయి, ఎన్ని దేశాలు పాల్గొనడం జరుగుతుంది, థర్డ్ వచ్చేసి ఆ దేశాల పేర్లు ఏంటి, ఆ దేశాల పేర్లు, ఫోర్త్ వచ్చేసి ఆ విన్యాసం, వార్తలు నిలిచిన విన్యాసం ఎక్కడ జరుగుతుంది, నెక్స్ట్ త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించింది. ఈ 5 పాయింట్లు ఇంపార్టెంట్. తర్వాత కొన్ని విన్యాసాల విషయానికి వస్తే ఎన్నవ ఎడిషన్, మొదటిసారి ఎప్పుడు జరిగింది, ఇలాంటివి కూడా అడగవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విన్యాసం పేరేంటి, ఎక్సర్సైజ్ కాంజార్. ఇందులో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్గా ఉంటాయంటే 2 దేశాలు పార్టిసిపెంట్స్గా ఉంటాయి. ఆ 2 దేశాల పేర్లు ఏంటంటే ఒకటి భారత్, 2 కిర్గిస్తాన్. సో కిర్గిస్తాన్. నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఎవరికి సంబంధించిన స్పెషల్ ఫోర్సెస్ అంటే సంయుక్త సైనిక విన్యాసం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో జనవరి 22వ తేదీన ప్రారంభమైన ఈ విన్యాసం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ జరుగుతోంది అంటే బాక్లో అనే ఒక ఏరియా ఉంటుంది. ఇది ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్. గుర్తుంచుకోండి. సో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. 11th ఎడిషన్ ఈ సంవత్సరం వార్తలోకి వచ్చింది. 2024 సంవత్సరంలో వార్తలోకి వచ్చిన ఈ విన్యాసం ఎన్నవ ఎడిషన్ అని అడిగారు అనుకోండి, 11th ఎడిషన్. సో ఇటువంటివి ఇటీవల కాలంలో వార్తలోకి వచ్చిన విన్యాసాలను చూడండి. ఈ సంవత్సరంలోనే 2024 సంవత్సరంలోనే డిజర్ట్ సైక్లోన్ అని ఒక విన్యాసం వార్తలోకి వచ్చింది. భారత్ యుఏఈ సంయుక్త సైనిక విన్యాసం మనకు రాజస్థాన్ డిజర్ట్ ఏరియాలో జరుగుతుంది, దానికి సంబంధించి రావచ్చు. లేకపోతే సహయోగ కైజిన్ గురించి అడగవచ్చు. ఇటీవల కాలంలో వార్తలోకి వచ్చిన విన్యాసం భారత్ జపాన్కి సంబంధించి చెన్నై కోస్ట్ వద్ద. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల వార్తలోకి వచ్చిన ఎక్సర్సైజ్ సీ డ్రాగన్, గువామ్ అనే ప్రాంతం అమెరికాలో ప్రారంభమైంది. ఇలా విన్యాసాలపైన చూడండి. 2023 సంవత్సరంలో కనీసం ఒక 50 నుండి 60 విన్యాసాలు ప్లస్ డొమెస్టిక్ ఎక్సర్సైజ్ తీసుకుంటే అవి ఒక 20 అంటే 80 విన్యాసాలు. 80 విన్యాసాలు మీకు సింపుల్గా నేను టేబులర్ ఫామ్లో ఈ పాయింట్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా అతి తక్కువ సమయంలో 2 అవర్స్లోనే మీకు సులభంగా గుర్తుంచుకునే విధంగా చెప్పాను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఆ వీడియో అందుబాటులో ఉంది, పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. జీవీకే
స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని ఎవరెవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఈ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. 2023కి సంబంధించిన ఇయర్ రౌండప్. అండ్ ఇందులో మీకు ఇస్తున్న కోర్సెస్ CA 360 కోర్సెస్ కానీ అన్ని కోర్సులపైన ఇప్పటి వరకు ఇవ్వనంతా వారి ప్రైస్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు వినియోగించుకోండి. అండ్ ఈ విన్యాసాలకు సంబంధించి మీకు నేను నిన్నటి రోజున లైవ్ ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, అందులో లైవ్ సెషన్ నిన్న తీసుకున్నాను. ఒకసారి చూడండి, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. అందులో విన్యాసాలకు సంబంధించి 2023 సంవత్సరంలో వార్తలకు వచ్చిన విన్యాసాల గురించి ఒక సెషన్ తీసుకున్నాను. ఆ సెషన్ మొత్తం చూడండి, మీకు ఆల్మోస్ట్ ఎక్సర్సైజ్ కవర్ అవుతాయి అక్కడ. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన GA ట్యాగ్ సంబంధిత అంశం. GA ట్యాగ్ భౌగోళిక సూచి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ మనకి ఏంటంటే జాగ్రఫికల్ ఇండికేషన్, జాగ్రఫీ స్టడీ ఆఫ్ లొకేషన్. ఏదైనా ఒక వస్తువుకి ప్రాంతం ఆధారంగా, ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా ప్రత్యేకంగా ఒక గుర్తింపునివ్వడమే GA ట్యాగ్. దట్ ప్రోడక్ట్ మే బి ఎనీథింగ్, ఆ వస్తువు ఏదైనా కావచ్చు, పండించే పంటే కావచ్చు, వండే వంటే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, తయారు చేసిన బొమ్మే కావచ్చు, డ్రింక్సే కావచ్చు, ఎనీథింగ్ ఆ ప్రోడక్ట్. అలా భారతదేశంలో ఒక చట్టం ఉంటుంది, GI ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా భారతదేశంలో GI ట్యాగ్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. GI రిజిస్ట్రీ సంస్థ, జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ చెన్నై, తమిళనాడు కేంద్రంగా పనిచేస్తుంది. వీరు భారతదేశంలోని ప్రోడక్ట్స్ గుర్తించి ప్రత్యేకంగా ప్రాంతాలను గుర్తించి GI ట్యాగ్ ఇస్తారు. ఒకసారి GI ట్యాగ్ ఇచ్చారంటే 10 years ఉంటుంది వ్యాలిడిటీ. అలా భారతదేశంలో మొదటిసారి GI ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్కి సంబంధించి అద్భుతమైన టేస్ట్తో ఉండే టీ. ఈ సంవత్సరంలోనే 2024 సంవత్సరంలోనే ఇప్పటికీ 17 ప్రోడక్ట్స్, 17 ప్రోడక్ట్స్ GI ట్యాగ్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన డేట్స్ అని చెప్పొచ్చు, జెమ్స్ అని చెప్పొచ్చు, GI ట్యాగ్ పొందడం జరిగింది. అదేంటి అంటారు, కచ్చి కరేక్ జెమ్ లేదా కచ్చి కరేక్ డేట్స్ అని చెప్పొచ్చు. సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఈ ప్రోడక్ట్ ఏవైతే ఉంటాయో, అగ్రికల్చరల్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో GI ట్యాగ్ పొందుతూ వార్తల్లోకి వచ్చింది. అలా వ్యవసాయ ఉత్పత్తులు GI ట్యాగ్ పొందిన తర్వాత వాటికి దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వస్తుంది, అంతర్జాతీయంగా డిమాండ్ కూడా వస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యవసాయ ప్రోడక్ట్స్ని వివిధ దేశాలకు ఎగుమతి చేయడానికి భారతదేశంలో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు ఏంటంటే అపెడా అనే ఒక సంస్థ, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అపెడా అనే సంస్థ వీటిని ఎక్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్, స్థూల దేశీయ ఉత్పత్తి అంటే అర్థం ఏంటిది? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువని ఆ దేశ GDPగా చూస్తాం. ఒక ఆర్థిక సంవత్సరం అంటున్నాను, ఆర్థిక సంవత్సరం ఎప్పుడైనా ఏప్రిల్ 1తో ప్రారంభమవుతుంది, మార్చితో ముగుస్తుంది. మరి దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువ అంటున్న వాల్యూ ఉంటుంది కదా, కంపారిటివ్ తీసుకుంటే పర్సెంటేజ్లో తీసుకుంటాం. అలా వివిధ సంస్థలు భారతదేశం యొక్క GDP గ్రోత్ రేట్ని ప్రెడిక్ట్ చేస్తూ వస్తున్నాయి. అలా చాలాసార్లు మనం 2023 సంవత్సరంలో మీకు నేను CA 360లో కనీసం ఒక 30 ఎస్టిమేట్స్ చెప్పాను. చూడండి, సింపుల్గా చెప్పాను, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా. ఇక్కడ మరొకసారి సవరించిన అంచనాలతో IICA సంస్థ వార్తల్లోకి వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ ICRA అనొచ్చు, IICA అనొచ్చు. ICRA సంస్థలు గుర్తుంచుకోండి. ICRA ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనేది ఒక రేటింగ్ ఏజెన్సీ, ఎకానమీకి సంబంధించి రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది, ఎకానమీకి సంబంధించి ప్రెడిక్షన్స్ ఇస్తూ ఉంటుంది. భారతదేశం యొక్క వృద్ధి రేట్ని ఈ Q3లో 6%గా 2023 Q3లో, Q3 అంటే థర్డ్ క్వార్టర్, ఒక సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్తో ప్రారంభమై మార్చ్తో ముగుస్తుంది కదా, అలా 12 నెలల్ని ప్రతి 3 నెలలకు ఒక్కొక్క క్వార్టర్ అంటాము. 3 months 3 months 3 months. అలా థర్డ్ క్వార్టర్లో ఇంతగా ఉంటుందని IICA లేదా ICRA ప్రిడిక్ట్ చేస్తూ వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ భారతరత్న, భారతదేశంలోనే అత్యున్నత పురస్కారం భారత రత్న. గుర్తుంచుకోండి, దేశంలోని అత్యున్నత పురస్కారం ఏదైనా ఎగ్జామినేషన్లో అడిగితే
దట్ ఈస్ భారతరత్న. అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర, అండ్ అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ, అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, అత్యున్నత సినీ పరిశ్రమలో ఇచ్చే పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. గతంలో అత్యున్నత సైన్స్ అండ్ టెక్నాలజీ పురస్కారం వచ్చేసి శాంతి స్వరూప్ భట్నాగర్. ఇలా ఒక్కొక్క రంగాన్ని తీసుకుంటే ఒక్కొక్క అత్యున్నత పురస్కారం ఉంటుంది. అన్ని పురస్కారాలు ఒక వద్ద చేర్చి అత్యున్నతం ఏదంటే అదే భారతరత్న. అటువంటి భారతరత్న పురస్కారాన్ని 2019 సంవత్సరం తర్వాత దాదాపు 5 ఏళ్లకు మరొకసారి ప్రకటించడం జరిగింది. 2024 సంవత్సరానికి సంబంధించి భారతరత్న పురస్కార గ్రహీత ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు, తన పేరేంటి? బీహార్ మాజీ సీఎం, తనని జననాయక్ అని పిలుస్తారు. తన పేరు కర్పూరి ఠాకూర్. తను జనవరి 24, 1924లో జన్మించారు. 17th ఫిబ్రవరి 1988లో మరణించారు. ఈరోజు జనవరి 24th, ఈరోజు తన శత జయంతి ఉత్సవం అని కూడా గుర్తుంచుకోండి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తనకి సంబంధించి భారతరత్న అనేది ఇవ్వడం జరిగింది. దేశంలో అత్యున్నత పురస్కారం 5 ఏళ్ల తర్వాత వార్తల్లోకి వచ్చింది. భారతరత్న పురస్కారాన్ని ముగ్గురికి మించి ఇవ్వకూడదు ఒక సంవత్సరంలో, ముగ్గురికి మించి ఒక సంవత్సరంలో ఇవ్వకూడదు. దట్ ఈజ్ రూల్. పురస్కారాలకు సంబంధించిన రూల్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు, అదొకటి ఇంపార్టెంట్. మరి భారతరత్న పురస్కారాన్ని చివరిసారి 2019లో ఇచ్చారని చెప్పాను కదా, అప్పుడు ముగ్గురికి ఇచ్చారు. ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చారు, భూపేన్ హజారికా గారికి ఇచ్చారు, నానాజీ దేశ్ముఖ్ గారికి ఇచ్చారు. మరి భారతరత్న పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందంటే 1954 జనవరి 2. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాలు ఇక్కడ కంప్లీట్ చేస్తాను. ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. ప్రతి సంవత్సరము మనం జనవరి 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని చూస్తాము. ఆ జయంతినే కేంద్ర ప్రభుత్వం పరాక్రమ్ దివస్గా గుర్తించడం జరిగింది. పరాక్రమ్ దివస్ ఎవరి బర్త్ యానివర్సరీ అంటారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి. మరి తన జన్మదినోత్సవం రోజున భారత ప్రభుత్వం ఒక పురస్కారాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఏ రంగంలో పురస్కారం అంటే విపత్తు నిర్వహణలో విశేష కృషి చేసే సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ. విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కేంద్ర హోం వ్యవహారాల పరిధిలోకి వస్తుంది, గుర్తుంచుకొని. మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి అని నిన్నటి రోజున ఈ సంవత్సరానికి గాను 2024 సంవత్సరానికి గాను ఆపద ప్రబంధన్ పురస్కార గ్రహీతగా ఎవరు వార్తల్లోకి వచ్చారో అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 60 పారాషూట్ ఫీల్డ్ హాస్పిటల్ ఉత్తరప్రదేశ్ సంబంధించి ఈసారి ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125th బర్త్ యానివర్సరీ 23rd జనవరి 2022 రోజున జరిగింది. తనకు సంబంధించిన విగ్రహం, శిలా విగ్రహం ఏదైతే ఉంటుందో కర్తవ్య పథ్లో ప్రదర్శించడం జరుగుతుంది. దాని యొక్క రూపశిల్పి అరుణ్ యోగిరాజ్. ఇటువంటి పాయింట్స్ గుర్తుంచుకోండి. సో ఎవరి జన్మదినోత్సవం సందర్భంగా ఆపద ప్రబంధన్ పురస్కారాలని ప్రకటిస్తారు అంటారు, గుర్తుంచుకోండి. ఇక ఈరోజు మనకు 24th, ఈరోజు నైట్ లేదా రేపు పద్మ పురస్కారాల గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన అనౌన్స్మెంట్ చూస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. అండ్ మరొక అవార్డ్స్ BCCI, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. భారతదేశంలో క్రికెట్ క్రీడను నియంత్రించేది BCCI. ఈ సంవత్సరము నమన్ అవార్డ్స్ పేరిట పురస్కారాలు ప్రకటించింది. ఎవరు పురస్కార గ్రహీతలు చూడండి. 2022-23 గాను పాలి ఉమ్రీగర్ ఉత్తమ క్రికెటర్గా శుభ్మన్ గిల్ నిల్వగా, 2021-22కు జస్ప్రీత్ బుమ్రా, 2020-21కి రవిచంద్రన్ అశ్విన్, 2019-20కి మహమ్మద్ షమి గెలుచుకున్నారంట. సో గుర్తుంచుకోండి, పాలి ఉమిర్గర్ నమన్ అవార్డ్స్లో భాగంగా ఉత్తమ క్రికెటర్గా BCCI నుండి, ఉత్తమ మహిళా క్రికెటర్గా 2021-22కి గాను స్మృతి మందాన, 29 అండ్ 2022-23కి సంబంధాలకు గాను దీప్తి శర్మ తను పురస్కారాన్ని అందుకుంది. కర్నల్ CK నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం రవిశాస్త్రి మరియు ఫరూక్ ఇంజనీర్ గారు గెలుచుకోవడం జరిగింది. సో నమన్ అవార్డ్స్ BCCIకి సంబంధించి వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వము హైయర్ ఎడ్యుకేషన్లో ఉపయుక్తంగా ఉన్న అన్ని మెటీరియల్స్, ఎడ్యుకేషన్ స్టడీ మెటీరియల్స్ అన్నింటినీ కూడా రాజ్యాంగంలో, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని
8వ షెడ్యూల్లో గుర్తించిన రాజ్యాంగం అఫీషియల్గా గుర్తించిన 22 భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా ఒక యాప్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఆ యాప్ పేరేంటి అంటారు, అనువాదిని అనే ఒక యాప్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించింది అంటారు. సో మెటీరియల్ ఫర్ ఆల్ కోర్సెస్ అండర్ స్కూల్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ 22 లాంగ్వేజెస్, రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో. అండ్ నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఈరోజు మరొకసారి మహారాష్ట్ర వార్తల్లోకి వచ్చింది. అదేంటో చూడండి. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ హైవే స్టీల్ స్లాగ్ రోడ్. స్టీల్ స్లాగ్ అంటే ఏంటంటే బై ప్రోడక్ట్ ఆఫ్ స్టీల్ ఇండస్ట్రీ. స్టీల్ ఇండస్ట్రీలో ఉపయోగపడే ఒక చెత్త అనుకోవచ్చు, బై ప్రోడక్ట్ అనొచ్చు. దాన్ని ఉపయోగించి ఒక రోడ్ని వేయడం జరిగింది. అలా ఒక హైవే దేశంలోని మొట్టమొదటి స్టీల్ స్లాగ్ హైవే రోడ్డుగా ఇటీవల NH-66 వార్తల్లోకి రావడం జరిగింది. గుర్తుంచుకోండి, కనెక్టింగ్ ముంబై గోవా ప్రాంతంలో ఈ NH-66 ఏదైతే ఉంటుందో ముంబై గోవా ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తుంది కదా, ఆ ప్రాంతంలో ఈ రోడ్ అనేది ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. సూపర్లేటివ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అయోధ్య రామ మందిరం, భవ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగింది, ప్రాణప్రతిష్ఠ. ఆ అద్భుత సుందర దృశ్యాన్ని ప్రతి భారతీయుడే కాదు ప్రపంచవ్యాప్తంగా చూడడం జరిగింది. ఆ ప్రోగ్రాం లైవ్ టెలికాస్ట్ మనం టీవీలో చూసాము. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది. 2 crores, మోర్ దాన్ 2 crores సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఇక ప్రత్యేకత ఏంటంటే ఒక రికార్డు సృష్టించింది ఆ యూట్యూబ్ ఛానల్. ఏకకాలంలో అత్యధిక మంది, ప్రపంచంలో ఇప్పటివరకు అత్యధిక మంది వీక్షకులు వీక్షించిన లైవ్ స్ట్రీమింగ్లో వీక్షించిన ప్రోగ్రాం అయోధ్య రామ మందిర లైవ్ స్ట్రీమింగ్ నరేంద్ర మోదీ గారి యూట్యూబ్ ఛానల్లో రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు చంద్రయాన్ 3 ప్రయోగం సందర్భంగా ఇస్రో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, అందులో ఏకకాలంలో 80 లక్షల మంది, మోర్ దాన్ 80 lakhs పీపుల్ చూడడం జరిగింది. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయింది. అయోధ్య రామ మందిరంలో ఏకకాలంలో 90 లక్షల పైచీలకు లైవ్ స్ట్రీమింగ్ని చూడడం జరిగింది. సో ఇది ఒక రికార్డు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, వార్తలు నిలిచిన వ్యక్తిని కనుక చూసుకుంటే సీనియర్ IPS అధికారి ఇండియన్ పోలీస్ సర్వీస్కి సంబంధించి దల్జిత్ సింగ్ చౌదరి గారు భారతదేశంలో రక్షణ రంగంలో ఒక భాగమైన సశస్త్ర సీమా బల్ SSB అంటాం, SSBకి హెడ్గా డైరెక్టర్ జనరల్గా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. SSBకి నూతన DGగా సీనియర్ IPS అధికారి దల్జిత్ సింగ్ చౌదరి. పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఎక్సర్సైజ్ కాంజార్ ఇండియా కిర్గిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. అండ్ కచ్చి కరేక ఒక డేట్ ఆర్ జెమ్ ఫ్రూట్స్, ఇవి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి GI ట్యాగ్ పొందుతూ వార్తల్లోకి వచ్చినాయి. భారతదేశం యొక్క GDP యొక్క వృద్ధి రేటును ఈ Q3 క్వార్టర్కి గాను 6%గా ICRA వారు అంచనా వేయడం జరిగింది. జననాయక కర్పూరి ఠాకూర్ వార్తల్లోకి వచ్చారు. భారతరత్న భారతదేశంలో ప్రతిష్టాత్మక పురస్కారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ ఈ సంవత్సరానికి గాను 60 పారాషూట్ ఫీల్డ్ హాస్పిటల్ ఉత్తరప్రదేశ్ పొందింది విపత్తు నిర్వహణకు గాను. అండ్ నమన్ అవార్డ్స్ BCCI వారు ప్రకటించారు. అండ్ నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల లాంచ్ చేసిన అనువాదిని అనే ఒక యాప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేశంలో మొట్టమొదటి స్టీల్ స్లాగ్ హైవే ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ నరేంద్ర మోదీ గారి యూట్యూబ్ ఛానల్ రికార్డ్ అనేది వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్, సీనియర్ IPS అధికారి దల్జిత్ సింగ్ చౌదరి గారు SSBకి సశస్త్ర సీమా బల్కి నూతన DGగా వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.